ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారు అని చెప్పి మహాకూటమి ప్రభుత్వం అంటోంది. ఆయన్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఆరోపిస్తోంది. ఇందులో ఏది వాస్తవమో ఏది అబద్ధమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు, క్రైస్తవులకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. అయినా మనం ఏమీ చేయలేకపోయాం. ఆయన మన మధ్యలో నుంచి వెళ్ళిపోయి మనువాదుల చేతుల్లో చంపబడి ఈ నెల 24వ తారీఖుకి ఖచ్చితంగా సంవత్సరం పూర్తవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, తెలుగు సంఘాలన్నీ కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, క్రైస్తవ హతసాక్షులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు జ్ఞాపకార్థ సభలు జరుపుదాం. అంటే ఈ నెల 24వ తేదీ, అంటే మార్చి నెల 24వ తేదీన తెలుగు సంఘాలున్న ప్రతి చోట ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థ సభలను జరుపుదాం. క్రిస్టియన్, ముస్లిం, దళిత్ పొలిటికల్ ఫ్రంట్ నుంచి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి ఏం జరిగిందో ఆ రోజు మాట్లాడలేకపోయినా ఆయన సమాధి చేసిన చోట శిలాఫలకం మీద ఆయన హతసాక్షి అని గొప్ప సాక్ష్యాన్ని ప్రపంచానికి ఇచ్చారు ఆయన కుటుంబ సభ్యులు. యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతూ, సంఘం పక్షాన వాదిస్తూ, బైబిల్ పక్షాన వాదిస్తూ, శత్రువుల చేతుల్లో చంపబడి హతసాక్షిగా చనిపోయి హతసాక్షుల దగ్గరకు చేరుకున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం మన కనీస బాధ్యత. ఈ నెల 17వ తేదీన మార్కాపురంలో దైవ సేవకుల, క్రైస్తవ సహోదరుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరగబోతా ఉంది. మీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా క్రిస్టియన్, ముస్లిం, దళిత్ పొలిటికల్ ఫ్రంట్ ఎన్నికల బరిలో నిలవబడబోతా ఉంది. కాబట్టి క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరుల్ని, దళిత బంధువులందరినీ కూడా ఒక్క చోటకు చేర్చి మతం పేరుతో, కులం పేరుతో మన మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ విషయంలో ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ వ్యవహరిస్తున్నటువంటి ఉదాసీన వైఖరి గురించి స్పష్టంగా చెప్పడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారి మరణంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా నష్టపోతే 7 రోజులు జైలుకు వెళ్లి నరకం అనుభవించింది నేను. కాబట్టి ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ అందరూ కూడా సీఎం డిపిఎఫ్ ని బలపరచండి, మా కోసం ప్రార్థించండి, మేం చేయబోతున్నటువంటి కార్యక్రమాలకు సహకరించండి, మాకు అండగా నిలవబడండి. తప్పనిసరిగా 24వ తేదీన ఒక భారీ కార్యక్రమాన్ని త్వరలోనే మీ ముందు అనౌన్స్ చేస్తాం. మీ అందరికీ వందనాలు.